కేసులో తనపై నిందితుడు రమావత్ మధు ఆరోపణలు అవాస్తవమని హిమాకాంత్ రెడ్డి అన్నాడు. మధు స్కామ్ లో తాను బాధితుడినని తెలిపారు. గోకులానంద ఇన్ఫా పేరుతో అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఆరోపించాడు. మధు స్కామ్ గురించి మంగ్లీకి తెలుసని ఆరోపణలు చేశాడు. మంగ్లీ తమ్ముడు శివ స్వయంగా చెప్పడంతోనే చాలా మంది పెట్టుబడులు పెట్టారని చెప్పారు. స్కామ్ పై తాము ఈడీకి ఫిర్యాదు చేస్తామని కూడా వెల్లడించారు. అయితే మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నానని స్వయంగా మధు చెప్పాడని తెలిపాడు. నాకు మధు నుంచి ప్రాణహాని ఉందని చెప్పాడు. ప్రస్తుతం సంచలనాత్మకంగా మారిన మైక్రో ఫైనాన్స్ కేసులో ఇప్పటికే రమావత్ మధు అనే వ్యక్తితో పాటు సింగర్ మంగ్లీ ఆమె కుటుంబ సభ్యుల మీద సైతం కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా మంగ్లీ బయటకు వచ్చి ఈ కేసులో అడ్వకేటు సుబ్బారావుతో పాటు హిమకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తమను వేధింపులకు గురి చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు రమావత్ మధు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వీడియోను రిలీజ్ చేస్తూ ఇందులో హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనతో పాటు బిజినెస్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలను కాజేశాడు, అతని ప్రమేయం అనేది ఉంది. సో ఈ రకంగా తను ఎటువంటి తప్పు చేయలేదు, తనే డబ్బులు తీసుకున్నాడు అనేటువంటి కొన్ని ప్రధాన ఆరోపణలు వీడియో ద్వారా చేశాడు. మరి వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ప్రజెంటు ఈ ఎలిగేషన్స్ అన్ని ఎదుర్కొంటున్నటువంటి హిమకాంత్ రెడ్డి ప్రజెంటు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. హిమకాంత్ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా మీ మీద వైపున రమావత్ మధు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సింగర్ మంగ్లీ ఈ కేసులో కేసు నమోదైనటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా మీ మీద అలిగేషన్స్ చేస్తున్నారు. ఆమెమో మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేసింది. రమావత్ మధు మీరు 20 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు, బిజినెస్ చేయిస్తారని చెప్పి నష్టం వచ్చేలాగా చేశాడనేటువంటి ఆరోపణలు మీ మీద చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? యాక్చువల్గా 20 కోట్ల రూపాయలు ఎలాగైతే నేను తీసుకున్నానని వాళ్ళు చెప్తున్నారు, దానికి ఆ 20 కోట్ల రూపాయలు తీసేసుకుంటే ఇన్ని రోజులు ఈ 6 నెలలు 7 నెలలు నేను రోడ్ల మీద ఉండి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగేసిన అవసరం నాకు లేదు. నేను వాళ్ళకి మా బాధ్యతలు ఏమంటే మేము తిరుగుతూ ఉంటున్నాం, వాళ్ళకి చేయగలుగుతూ ఉంటున్నాం. ఆ 20 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చినాడో ఎలా చేసినాడు, ఎలా ఇచ్చాడు, నా దగ్గర ఎలా ఇచ్చినాడు, ఇదొక నేను అడుగుతున్నా అతన్ని. ఇప్పుడు మంగ్లీ అక్క గారు నా మీద మీరు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే కంప్లైంట్ ఏదైతే ఇచ్చినారో, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా కలవలేదు, ఎప్పుడు మేము చేయలేదు. ఎప్పుడైతే రమావత్ మధు గారు మీ ఇంటికి అంటే ఆ స్వగ్రామంకి తీసుకెళ్ళాడు అండ్ మధు చౌహాన్ని తీసుకొని వచ్చేసాడు, శివ చౌహాన్ని తీసుకొని వచ్చేసాడు, సిమెంట్ ఫ్యాక్టరీ చూపించేశాడు, అవన్నీ కారణాలన్నీ చెప్పాడు కాబట్టి మేము నమ్మినాము. ఆడి వరకే మేము చేసేసింది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ చిన్న చెల్లెల్ని పరిచయం చేసినాడు, ఆమెనే నేను పెళ్లి చేసుకునేదని అతను చెప్పాడు. దీనికి రుజువులు ఏంటి, కారణాలు ఏంటంటే ఇప్పుడు మా దగ్గర సాక్ష్యాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. మేము ఎందుకు చేస్తాం, వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంత ఇంటి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళగలుగుతాం, ప్లాట్ దగ్గరికి. వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళాము. వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏదైతే ఉంటుందో ఇది అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్కి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి తీసుకొని ఇవన్నీ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత మేము నమ్మకుండా ఎలాగుంటాము. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఏదైతే ఉంటుందో మొత్తం క్లీన్ చేసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి పెద్ద వాళ్ళు వచ్చేస్తారంటనే చెప్పేసేసి అక్కడ క్లీనింగ్ కూడా చేపించేసినాం. అండ్ అక్కగారు వస్తారన్న ఉద్దేశంతో. ఏంటి అసలు ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో రమావత్ మధుతో పాటు మీ పాత్ర ఏంటి? అసలు ఇందులో మీ పాత్ర ఏంటి? దీంట్లో పాత్ర ఏం లేదు. నేను బాధితుడిని. సెప్టెంబర్ 2024లో మధు కలిసినప్పుడు మధు మాకు కలిసినప్పుడు ఈ బిజినెస్ గురించి మాకు చెప్పడం జరిగింది. ఈ బిజినెస్ గురించి చెప్పడం అనేది జరిగింది. అండ్ అంతకన్నా ముందు 2020లో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక పర్సన్ మాకు ఒక బిజినెస్ త్రూ అగ్రికల్చర్ బిజినెస్ త్రూ మాకు పరిచయం అయినాడు రమావత్ మధు. అప్పుడు పెట్రోల్కి ఏమి లేని పరిస్థితి అందరికీ తెలుసు, తాండా వాళ్ళకు కూడా అందరికీ తెలుసు అప్పుడు. అండ్ తర్వాత ఒక 6 నెలల తర్వాత బయటికి వెళ్ళాడు. మా దగ్గర పనిచేసేస్తుంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు తర్వాత మెసేజ్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, మేము అతను పట్టించుకోలేదు. 3.5 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత గోల్డ్ వేసేసుకొని అండ్ మంచి ఉంగరాలు పెట్టేసేసుకొని బ్రాస్లెట్లు పెట్టుకొని నా దగ్గరికి తారు కార్లో వచ్చేసి బిల్డింగ్లు కొన్నా అని చెప్పి నా దగ్గర చెప్పాడు. అప్పుడు నేను 100, 200, 500 రూపాయలు ఇచ్చే పర్సన్ని ఈరోజు అంత దూరం అంత హైఫైలో వచ్చేసరికి మేమంతా ఏం చేయాలని అర్థం కాక కాదు, అంత హైఫైలో ఉన్నాం కదా, ఇతనితో పాటు ఉంటే మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెవలప్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను మైక్రో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను 12,50,000 రూపాయలు. అది కూడా మనకు ఈ డాక్యుమెంట్లు అన్ని డాక్యుమెంట్లో కూడా ఉంది. నేను ఎక్కడెక్కడ ఈ డాక్యుమెంట్లు అందరికీ పంపించాను. ఇప్పుడు మీడియా వాళ్ళకి అందరికీ పంపించాను నా డాక్యుమెంట్లు, వాళ్ళకి ఎక్కడెప్పుడు పంపించాను అనేది. అప్పుడు అలా తెలుసు నాకు మధు దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడం.
సో కేసు నమోదైనప్పుడు కూడా ఇందులో భరత్ చౌహాన్ అనే ఒక వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. అతని పాత్ర కూడా కీలకంగా ఉందని అసలు ఎవరి భరత్ చౌహాన్ అనే వ్యక్తి, ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి, ఈ స్కామ్కు సంబంధించి అతని యొక్క ప్రమేయం ఎంతవరకు ఉంది? యాక్చువల్గా నేను ఇందాక చెప్పిన 10th క్లాస్ ఫెయిల్ అయిన పర్సన్, 100 రూపాయలు 200 తీసుకునే పర్సన్, ఆయన ఏం స్కామ్ చేసినాడో ఇలా చేసినాడో మొత్తం అయిన తర్వాత, అంటే కొద్దిగా డబ్బులు సంపాదించిన తర్వాత బెంజ్ కార్లో ఉన్న ఒక షోరూంలో పనిచేసే భరత్ చౌహాన్ వాళ్ళ బావ, సొంత బావ, అక్కడ నుంచి తీసుకొచ్చేసేసి కంపెనీ పెట్టిన తర్వాత దానికి సీఈఓగా పెట్టినాడు. సీఈఓ మధు, రామావతి మధు సీఈఓ. అతను వాళ్ళ అక్క అండ్ శైలజ గారు, పాల్తీయ శైలజ గారు డైరెక్టర్, రామావతి మధు ఎండి. అక్కడ నేను ఇద్దరం కలిసి బిజినెస్ చేసినామని కూడా చెప్తున్నాడంట. నేను ఇద్దరం కలిసి బిజినెస్ చేసేస్తే ఇద్దరి దగ్గర ఈ బాధ్యుల దగ్గరికి నాకు ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇచ్చేవాడిని కదా నేను. అమౌంట్ ఏ రూపంలో వచ్చేసింది? వచ్చినదంతా నీకే కొట్టినారు, మొత్తం అంతా ఆయనకే తీసుకొని ఇచ్చేసినారు. ఆ ఫోటోలు కూడా ఇవన్నీ ఆ ఫోటోసే. వాళ్ళకి ఎవరికైతే ఇచ్చినారో అవన్నీ వాళ్ళ దగ్గరికి ఇచ్చినట్టు డబ్బులే. అసలు ఎలా చేశారు వసూళ్ళు? ఏ రకంగా వసూలు చేయడం అనేది జరుగుతుంది? అంటే ఒక వ్యక్తిని ఎట్లా అప్రోచ్ అవుతారు? అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఎలా జరుగుతుంటుంది ప్రొసీజర్? ఇప్పుడు యాక్చువల్గా జిఎన్ఐ, గోకులందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత మా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అప్పుడు ఆ కంపెనీ చూసి రియల్ ఎస్టేట్ అండ్ జిఎన్ఐ, ఇది రియల్ ఎస్టేట్ రూపంలో కూడా మనం పెడతా ఉన్నాం అంటారని అప్పుడు చెప్పడం. ఆ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత అంటే జహీరాబాద్లో ఇది ఉంటుంది. దీనికి డైరెక్టర్ వచ్చేసేసి వాళ్ళ అక్క, సీఈఓ వచ్చేసేసి వాళ్ళ బావ, సొంత బావ. ఆయన ఎడ్యుకేషన్ లేదు ఎవరికి, రామావతి మధుకి. శైలజ గారు డైరెక్టర్ దీనికి, రైట్. అండ్ మధుకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మొత్తము ఈ పర్సనే, అంటే భరత్ చౌహాన్, ఇతను భరత్ చౌహాన్, ఇతను మొత్తం అంతా హై ఎడ్యుకేటెడ్, హై నాలెడ్జెడ్, మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి ఐటీ కానీ అదంతా బాగా చూసుకునేవాడు. ఈయన మొత్తం అంతా నడిపించింది ఇతను. ఈయన దగ్గరే డబ్బులన్నీ తీసుకుపోయి ఇచ్చేది, చేసేది. మొన్న అమౌంట్ లెక్క పెట్టేది కూడా ఇతనే. మొత్తం కుట్టలు, బుట్టలు కూడా ఇవన్నీ ఉండేవి కూడా ఇతనే. ఇక్కడ దారుణం ఏంటంటే అవన్నీ ఈ డబ్బులని నాకే ఇచ్చినామనేది దారుణం, నా దగ్గర పెట్టిన అనేది దారుణం. అవన్నీ డబ్బులు నా దగ్గర ఎందుకు పెడతారు? వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆస్తులు కొనుక్కొని వాళ్ళు పెట్టుకుంటుంటే, ఇప్పుడు చూడండి ఈడీ కానీ ఎవరన్నా ఇప్పుడు ఎంటర్ అయితే నేను ఖచ్చితంగా పోతాను, కంప్లైంట్ ఇచ్చేస్తాను, నన్ను ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళని ఎంక్వైరీ చేసేస్తారు. సో ఈ కేసులో మంగ్లీకి సంబంధం లేదు అనే విషయం గురించి ఆమె చెప్తూ ఉన్నారు, తమ్ముడికి సంబంధం లేదనే విషయం చెప్తున్నారు. కానీ మీరు ఒక అపార్ట్మెంట్, కోకాపేటలోని ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు. అపార్ట్మెంట్లోనే అక్కడ మధు కూర్చొని ఉన్నాడు, అతని విజువల్స్ అన్ని చూపించడం జరిగింది మాకు. సో అసలు అపార్ట్మెంట్ ఎవరిది, అక్కడికి ఎందుకు వెళ్ళారు, దాని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటి, ఇందులో ఏం చెప్తారు? ఇప్పుడు మంగ్లీ గారు వాళ్ళ అపార్ట్మెంట్, వాళ్ళది మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్. అక్కడ వాళ్ళు సాంగ్స్ పాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ అక్కడే ఉండేది. అదంతా నేను వీడియో కూడా తీసాను, నేను ఆ వీడియో కూడా మీకు పంపించేస్తాను. అది చూసిన తర్వాతనే కదా ఇంకా మేము స్ట్రాంగ్గా నమ్మింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని చూసిన తర్వాతనే కదా మేము ఇంకా బిలీవ్ చేసింది. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ రూమ్కి వెళ్ళి, వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళి, మళ్ళీ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మేము నమ్మినాం. మేము చూసిందల్లా ఒకటి పబ్బు దగ్గరికి వెళ్ళి మేము చూసింది. దయచేసి అండ్ మీడియా త్రూ అండ్ వేడుకుంటున్నా, దయచేసి రాక ఎవరితోటి కూడా వద్దు. మీరు మధు అండ్ భరత్ చౌహాన్ అండ్ డైరెక్టర్ అయిన శైలజ గారు అండ్ నేను బాధితులు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం. మా దగ్గర ఏమేమి ఉంటున్నాయని మీకు చూపించేస్తాను. దయచేసి రండి, కలిసి మనం వీళ్ళందరికీ బాధితులకు న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో అది హిమకాంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. నేను బాధితుడిని నిందితుడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా తను సిద్ధంగా ఉన్నాను, మధు బయటికి రావాలి, మంగ్లీ సాయం చేస్తానని చెప్పారు కాబట్టి అందరినీ, ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని, భరత్ చౌహాన్ని, శైలజాని, అందరం కలిసి కూర్చొని ఈ కేసులు లేకపోతే పోలీసులు చుట్టూ తిరగటం, రోజుల తరబడి ఇబ్బందులకు గురి కావడం కాదు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రవితేజతో